కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. కలెక్టర్ గారు ఇది మీ పనితీరులో కాకినాడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాకినాడ. అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించాలి అన్నా, సంక్షేమాన్ని సజావుగా అందించాలి అన్నా చాలా నిబద్ధత కలిగి ఉండాలి. అందులోనూ కలెక్టర్ అంటే జిల్లాను శాసించే అధికారం ఒక్కటే కాదు, మొత్తం జిల్లా రూపురేఖలు మార్చే బాధ్యత కూడా ఉంటుంది. మరి ఈ విషయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ఎంత బాధ్యతగా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది, గడిచిన కొన్ని నెలల్లో ఆయన జిల్లాపై చూపించిన మార్క్ ఏంటి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ సగిలి షాన్ మోహన్ ని కాకినాడ కలెక్టర్ గా తీసుకొచ్చారనే ప్రచారం ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టాక కాకినాడ జిల్లాలో కొంత మార్పైతే వచ్చిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో ఇటీవలి ఆయనకు బెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ అవార్డు కూడా వచ్చింది. కలెక్టర్ గా పనితీరు ఎలా ఉంది? ఐఏఎస్ షాన్ మోహన్ కాకినాడ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాక ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. సూర్యారావుపేట బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. కాకినాడ తీర ప్రాంతానికి చేరువలో ఉన్న హోప్ ఐలాండ్ లాంటి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కోరంగిమడ అడవులు, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపైన దృష్టి సారించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. కాకినాడ పోర్టులో భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకునేందుకు పోర్టు దగ్గర ప్రత్యేక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన నౌకలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో స్వయంగా షిప్ దగ్గరకు వెళ్లి తనిఖీలు చేశారు. ఊకొత్తపల్లి మండలంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 200 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతంపై యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? కాకినాడ జిల్లా చిన్నారులకు 100% సురక్షితమైనదిగా మార్చడానికి బాలల లైంగిక వేధింపులపై జీరో టాలరెన్స్ పాటించేందుకు ఓ ట్రస్ట్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత భద్రతా విద్యపై అవగాహన వీడియోలను విడుదల చేశారు. మండల స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, స్కూళ్లు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రతి వారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో జనం నుంచి వచ్చే ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. జనంతో నేరుగా మాట్లాడి వారి సమస్యల్ని విని తగిన పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకుంటున్నారు. సివిల్, కోర్టు వివాదాల్లో ఉండే సమస్యలపై వచ్చే ఆర్జీలను సంబంధిత శాఖకు బదిలీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓఎన్జీసీ ద్వారా మత్స్యకారులకు అందాల్సిన నష్టపరిహారంపై వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ప్రభుత్వ కార్యకలాపాలను, పథకాలను సకాలంలో అమలు చేసేందుకు పాలనా పరంగా ఫైల్స్ ని వేగంగా క్లియర్ చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు కలెక్టర్ షాన్ మోహన్. ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం లేకుండా పారదర్శకంగా క్లియర్ చేస్తున్నారు. ప్రధానంగా అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు అధికారులు కలెక్టర్ సూచనల్ని పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. దాంతో ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక జిల్లా జరుగుతున్న అక్రమ మైనింగ్ ని కూడా అరికట్టలేకపోయారనే విమర్శలున్నాయి. ఏదేమైనా జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్న అధికారిగా పేరు సంపాదించుకుంటున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.